పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్, మనందరము జేజమ్మ అని పిలుచుకునేటువంటి మన అరుణమ్మ. జాతీయ రాజకీయాల విషయానికి వస్తే ఈసారి 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ వెళ్తుంది. అసలు ఎవరండి అసలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి పోటీ ఎవరు చెప్పండి? ఇంకొక వైపు ఇండియా కూటమి ద్వారా వాళ్ళు కూడా అధికారంలోకి వస్తామని బలంగా చెప్తున్నారు. అసలు జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇండి కూటమి అనేది ముక్కలు చెక్కలు వాళ్ళ దాంట్లో వాళ్ళకి జనరల్ గా ఎవరన్నా ఎక్కడైనా ఓడిపోతే అక్కడే నిలబడి పోరాటం చేసి మళ్ళీ గెలిచి ప్రజల మన్నన పొందాలని చూస్తారు. మరి రాహుల్ గాంధీ గారు చూస్తే అమ్మైతే వదిలేసి మళ్ళీ కేరళ పోతున్నటువంటి సందర్భం. దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థే కాదు. నమస్తే మేడం. నమస్తే మా. జాతీయ రాజకీయాల విషయానికి వస్తే ఈసారి 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ వెళ్తున్నది చూస్తున్నాం. ఇంకొక వైపు ఇండియా కూటమి ద్వారా వాళ్ళు కూడా అధికారంలోకి వస్తామని బలంగా చెప్తున్నారు. అసలు జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చే అవకాశం? ఇప్పుడు ఇండి కూటమి అనేది ముక్కలు చెక్కలు అయిపోయింది. వాళ్ళ దాంట్లో వాళ్ళకే సఖ్యత లేదు, ఎన్నో ముక్కలు అయిపోయింది. అది రాహుల్ గాంధీ గారు ఈ రోజు ప్రధానమంత్రి అభ్యర్థే కాదు. వీళ్ళెవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా రాహుల్ గాంధీ గారు ఇది చేస్తామని చెప్పడం కూడా లేదు. నిన్న నారాయణపేట మీటింగ్ లో ఒకసారి చూడండి, ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడిందా? చూడలేదు. మరి రాహుల్ గాంధీ గారిని చూసి ప్రజలు ఓటేసేటటువంటి పరిస్థితి లేదని పేరు కూడా తీయడం లేదు వీళ్ళు. అసలు ఎవరండి అసలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి పోటీ ఎవరు చెప్పండి? ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రతిపక్షాల్లో ఎవరైనా పోటీ ఉన్నటువంటి అభ్యర్థి ఉన్నాడా? ఎవరైనా దరిదాపుల్లో ఉన్నారా? వాళ్ళ అభ్యర్థి పేరు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారా? ఇగో ఈయన మా అందరి తరఫున ఈయన ప్రధానమంత్రి అని చెప్పే పరిస్థితి కూడా లేదు కదా. వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశాన్ని మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పైన పెద్ద భరోసా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి మోదీ వారి వైపు చూస్తారు కదా న్యాచురల్ గా. సో 400 సీట్లు 400 సీట్ల పైన గ్యారంటీ. 400 సీట్లలో మహబూబ్ నగర్ గ్యారంటీ, ఎంపీ కూడా ఉందంట 100%. దాంట్లో ఎలాంటి డౌటే లేదు. జనరల్ గా ఎవరన్నా ఎక్కడైనా ఓడిపోతే అక్కడే నిలబడి పోరాటం చేసి మళ్ళీ గెలిచి ప్రజల మన్నన పొందాలని చూస్తారు. మరి రాహుల్ గాంధీ గారు చూస్తే అమ్మైతే వదిలేసి మళ్ళీ కేరళ పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? దాన్ని ఇక్కడనే అమేథీ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి కూడా వాళ్ళ సొంత కాన్స్టిట్యూయెన్సీ ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, రాజకీయాల్లో వాళ్ళు వచ్చిన నుంచి అనుకోండి. మరి వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని వదిలేసి కేరళకి వెళ్ళిపోయినారు, వాయనాడుకి వెళ్ళిపోయినారు. అంటేనే ఈరోజు ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందనేది. ఈ రోజు ఆ నాయకుడే అక్కడ పోటీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అదే స్పష్టం చేస్తా ఉంది. సో ఈరోజు దేశానికి ఏకైక సారథ్యం నరేంద్ర మోదీ గారు తప్పితే ఇంకెవరు కూడా ఈ దరిదాపుల్లో లేరు. ఈ దేశం ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం కలిగిస్తున్నాడు దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ. అంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వం మాత్రమే. ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాడు అంటే కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వం మాత్రమే.